ఏమే తెల్లంగికి గంజి పెట్టినావా? ఎవరన్నా అంగి గంజి పెడతారా? ఇంకా గిన్నెలో పోసిన పోయి తాగుపో. నేను అడిగింది బువ్వలొచ్చే గంజి గురించి కాదే. గంజి బువ్వలని వస్తుంది, కూరలు కాదు. ఏహా, నేను చెప్పేది గంజి ఇస్త్రీ గురించే. ఓహో, దాని గురించా? చెప్తా పట్టు. గంజి ఇస్త్రీ కాదు కదా, అంబలి ఇస్త్రీ కూడా పెట్టది. అబ్బా, నువ్వు అంగి ఇస్త్రీ చేయకపోతే నేను బయటకి ఎట్లా పోవాలనే? బనీన్ మీదే పో, లేకపోతే ఆ లుంగి మీదే కప్పుకొని పో. నేను ఇస్త్రీ కట్టుడైనా పని చెప్తా గాని నేను ఇస్త్రీ అయినా అంగి అయినా నీకు తెలుసు కదనే. అవును, అసలు ఇస్త్రీ ఎందుకు చేయలేదు? నాకు ఇంట్లో ఉన్న పనికి తీరుగా తీరతలేదు. గసంటిది నేను ఇస్త్రీ ఎట్లా చేయాలి? ఏదో ఒకటి వేసుకొని పో. ఏదో ఒకటి ఎట్లా వేసుకోవాలనే? అన్ని ముడతలు పట్టే ఉంటాయి. ముడతలు పడ్డ ముఖాన్ని చూసిన వాళ్ళు ముడతలు పడ్డ అంగిని చూడరా? ఏదో ఒకటి వేసుకొని పో. ఈ రాజుగాడంటే బయట రాజే, అర్థమైందా? బయట కాదు, ఇంట్లో కూడా నేనే రాజే. ఈ రాజు అడగక ముందే నువ్వు చేయాలి. మంచిది గాని నేను నోరు తెరవక ముందే నువ్వు ఈ నుంచి పోతే నీకే మంచిది, లేకపోతే మర్యాద దక్కది. ఏయ్, కలర్ డాక్టర్ దగ్గర తీసుకుపోమంటావేంది? ఏంది అంగట్లా పండ్లు కొనియమంటేనే కొనియవు, ఇంకా కండ్ల డాక్టర్ దగ్గరకు తీసుకుపోతా అంటాడు. అయినా గట్ల ఎందుకంటాను? నీ మొగ్గు నీడ కూర్చుంటే చూసి కూడా పట్టించుకోకుండా పోతున్నావేందే? ఏం పట్టించుకోమంటావు చెప్పు. నేను అప్పటి నుండి ఛాయ కోసం గాలి దుమారంలా రాలిపోయిన కాయలెక్క ఎదురు చూస్తుంటే నువ్వేందే ఛాయ్ ఇస్తలేవు? నాకు ఛాయ్ తాగకపోతే నా తలకాయ గిర్ర తిరుగుతాను తెలియదానే? అబ్బో, నీకు తలకాయ గిర్రం అంటే తుర్రుమని ఎగిరిపోయి ఛాయ్ పట్టుక రాలేను కదా. అరే, పిట్ట లెక్క పోకున్నా గానీ నత్త లెక్క వచ్చి జర ఛాయ. నాకు ఇంట్లో మస్తు పనులు ఉన్నాయి, నువ్వే చేసుకోపో. అరే, పొద్దుడు సంది గోడకెళ్ళాడ తీసిన బూడిద గుమ్మడికాయలకి ఎదురు చూస్తే నువ్వేందా ఇప్పుడు పోయి ఛాయ్ పెట్టుకో పనబడితివి? అయినా నువ్వేం పని చేస్తావే? నువ్వు చెప్పు, ఏం పని చేస్తావు చెప్పు. నువ్వు ఏంటిది? ఇల్లు ఉడవాలి, భోజనం బట్టలు విండాలి, ఎక్కడ పని అంత తక్కువనే ఉన్నది. ఏం పని చేస్తావు అంటాను? కడుపులో కట్టి నత్తందా? ఏయ్, ఆ పనుల కంటే ముందు ఛాయ నా చేతిలో పెట్టాలి నువ్వు, లేకపోతే నేను నిమిషాలు కదలనే ఇక కదలనే నిమిషాలు ఇక. ఛాయ్ ఏమంటే అరే, ఇది ఛాయ్ చేస్తుందా లేకపోతే నన్ను సంపనికి ఏదైనా మన తయారు చేస్తుందా? ఇంతసేపు అవుతుంది, ఏమైనా ఛాయ్ ఇంకా తెచ్చినవానే? మా తీసుకొచ్చిన మెల్లగా ఇస్తేందే. ఇక తాగు, తాటకి తౌడు బుక్కినట్టు మంచిగా తాగుకుంటుండు. ఎంత మంచిగా ఉందే ఛాయ్. ఛాయ్ తాగితే ఎంత హాయిగా ఉందే, హిమాలయాలకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నాకు మాత్రం రాయి పట్టి రయ్య కొట్ట బుద్ధి అయితే అంది. నేను ఎందుకే ఇంటి ముందుకేమైనా కోతాత్తన ఏంది? కోతులు కావు, నేను చూస్తే నాకు బూతులు వస్తాయి. ఏదో పని చేసుకుంటుంటా, ఇంకో పని చెప్పుకుంటుంటావు. మాతి ఏదో ఒక పని అయితే చెప్తున్నావు గానే. సరే, నేను ఒకట్లా ఊళ్ళకు వేస్తా. పో, నువ్వయ్యేది ఆ హెచ్చులం దగ్గరికే కదా. ఏయ్, హెచ్చుడు అంటావేందే? మేము బచ్చగా లేక ఉన్నప్పటి సంది ఆడు నా మచ్చగాడే. కొన్ని దినాలు ఆవు, బిచ్చగాడైతాడు. ఇంకొంచెం సేపు ఉంటే నేర్పించండి అయితా.
ఏంద్రా గ్యాంగ్ వేసుకొచ్చినవేంద్రా? మరి ఇది కూడా ఉప్పేసి బరివతరమ్మంటావురా? కాదురా, నువ్వు ఎప్పుడు తెల్లంగి ఎత్తావు కదరా, ఇక గీకల రంగు వేసుకొచ్చినావు అని అంటున్నా. నా తెల్లంగిని నా పెళ్ళం తెల్లారంగా ఇస్త్రీ వేయలేదురా, అందుకే ఇది వేసుకొచ్చిన. అయ్యో అరే, కంచెర గార్ద మీద నల్ల గీతలు ఎట్టుంటాయో నీ మీద తెల్లంగా ఎట్లుండాలరా, లేకపోతే నువ్వే కాదు. రేపటి నుంచి చేసుకుంటా తీరా. అరే ఇస్త్రీ అంగి వేసుకోకపోతే నన్ను తాపి మేస్త్రి కూడా దేకర్రా. అరే తాపి మేస్త్రి అని చెప్పి నాకు బీపీ లేపకురా. ఎందుకురా, ఏమైంది? బీపీ లేపకని చెప్పి మేము తాపి లెక్క చూస్తాను. అరే మొన్న నాకు తాపి మేస్త్రి నాకు లొల్లైందా, అప్పటి నుండి ఆయన మీద మాట ఉట్టుకొస్తుందిరా నాకు. సరే సరే, ఆ గొడవ గురించి చెప్పి నువ్వు నాతో గొడవ పడతట్టున్నావు కానీ అది ఏమడిగా కానీ ఇంతకు ఏం సంగతిరా? ఏముందిరా చెప్పాలి. అరే అగో మన గుండు సుమాన్ వస్తాడురా. ఈడో నసగాడ్రా. అరే ఈడ కూర్చో అన్న నేను ఇక్కడ కూర్చుంటా అన్న. ఏమే అన్నలు ఇద్దరు కూర్చొని మంచిగా ముచ్చట పెడతారు. అవురా సీను, మనకు తెలియకుండా ఆవిడు గుండె ఎప్పుడు చేయించుకున్నారా? అదా నా పిల్లం ఏదో మొక్కుకుందటనే నన్ను వెమ్మడకుండా తీసుకుపోయి గుండు గీకి తెచ్చిందన్న. ఇంతకీ నీ పిల్లం ఏ ముక్కు ముక్కిందిరా? అదా మనది పొద్దుడికెళ్ళి పొద్దుగా దాకా పోతాం కదనే, అది బంద్ చేయాలని చెప్పి మొక్కుందటనే నా పిల్లం. సరే గాని బోరు కొడుతుందిరా, ఏం చేద్దాం? ఏ బోరు కొడితే బారుకోవాలరా. అంతే అంటవా? తాగుదామా మరి? పారి. అరే సుమను, నువ్వు రావుదావరా? తాగుతా అన్న, మా పిల్లని చేయబట్టి గుండు కొట్టించుకున్నా బాగా రోజులే తాగక. మరి తాగని గుండు కొట్టించింది రాదే, ఏం చెప్తావురా? తెలియకుండా తాగుతాను, నేను పోయి చెప్తాను ఏది తాగినా అని. సరే పరే పొంగ సోంపేసుకోరా. సరే అన్న. మంచి చెప్పిన నన్ను ఎవర్రా ఊపేది? నన్ను ఎవర్రా ఊపేది ఇక్కడ? అరే ఈ మందు ఎవడు కానీ పెట్టిండో తెలియదు కానీ దీన్ని తాగితే దీనికి అలవాటు అవుతున్నావురా. ఆవురా, తాగితే రోజు దీనికి అలవాటు అవుతున్నావురా. రోజు తాగుదాంరా. అద్దురా సుమను, ఇప్పుడు తాగిందే బయట పడతట్టున్నది. ఇంటికి పోయి ఆమ్లెట్ వేసుకొని తిందాం. అరే నువ్వు ఇంటికి తాగిపోతే నీ పిల్లలకి ఆమ్లెట్ ఎత్తుదారా? అవురా సుమను, ఆమ్లెట్ ఎత్తుదో అన్ననే ఎత్తుదో. నన్ను ఎత్తదా? అరే నా పిల్లం తాగింది అంటే ఏమంటే ఎత్తురా. మనం మొగోళ్ళం రా, మొగోళ్ళం. అంతే అంటావారా? మరి మొగోళ్ళం అంటే మనం రాసగారా. ఇప్పుడు రమేశం దొరకలేదురా నాకు లేవన్నా. అంతేకాదురా, మనం చెప్పింది వినాలే. మనం ఏదంటే దానికి వాళ్ళు సై అనాలరా. అంతేరా. అరే నేను కూడా మా ఇంట్లో రేపటి నుంచి ఏదంటది సై అనిపిస్తా. నేను ఊ అంటే ఊ, నువ్వు అంటే నువ్వు అనిపిస్తారయ్యా. అద్దిరా మొగోళ్ళంటే. అరే భాస్కర్, నేను కూడా అరే భాస్కర్ చిమరగండ్రా. అరే నేను కూడా రేపనుడు మా ఇంట్లో నేను చెప్పిందే వేదన్నాడు చేస్తారా. నేను రాజునే చూపిస్తారా మా ఇంటికి. అది అట్లా ఎత్తరా, మనం భయపడ. చూసినావా ప్రియా, వాళ్ళు రాజులట, వాళ్ళు చెప్పింది మనం బానిసలకేయాలట. అవునే, రేపటి సంధి మనం ఏం పని చేయొద్దు. చూద్దాం, వాళ్ళు రాజులు కదా, ఏ రాణులతో చేపించుకుంటారో, ఏ బట్టలను తీసుకొచ్చి చేపించుకుంటారో. సరే తిక్క తిరిగి పక్కకు వండాలి. నువ్వు కోరి నేను చెప్తే తింటలేరు కదా, మీకు వేణులు మీ పిల్లలతో ఉంటది. పోరా కోరి. నా అంగి కనిపించలేదండి. కళ్ళు కనిపిస్తలేమంటే డాక్టర్ దగ్గర తీసుకోపోతా గాని అంగి కనిపించకపోతే నేనేం చేయాలి? ఏం చేయొద్దు, వెతికి పెట్టాలే. నువ్వే ఎత్తుకో, నీకు చేతులున్నాయి, కళ్ళున్నాయి కదా. అన్ని ఉన్నాయి, నా అంగే లేదు. దండం మీద ఇట్లా ఆడేసినవేంది? పిండితే దండం మీద ఉంటది,
పిండకుండా ఆరేయమంటావా? పిండలేదని పిండానికి పెట్టినట్టు చెప్తున్నావు ఏందే? ఏం చేసినావు పిండకుండా? ఆ, నువ్వేమంటావో అని ఎదురు చూసినా. ఇంకా నయం ఎదురు చూసినా అంటలేవు. బెదిరి చూస్తే నువ్వు చెదిరిపోతావని బెదిరి చూడలే. ఈ అడ్స్ అన్ని నువ్వే చేసుకో. అన్ని నేనే అంటే ఏం చేసుకోవాలనే? ఇంట్లో పనైనా నీ ఒంటి మీద ఉన్న బట్టల పనైనా నువ్వే చేసుకో. ఎందుకంటే నువ్వు రాజువు కదా. రాజునే గాని నేను చేసుకుంటే మరి నువ్వేం చేస్తావు? నేను పని చేయాలంటే నువ్వు రాజు కాదని నేనే రాజని నువ్వు ఒప్పుకోవాలి. నన్ను రాని అని నువ్వు అన్నా కూడా నేను ఒప్పుకుంటా గానీ నువ్వు రాదంటే అసలు ఒప్పుకోనే. నా పనులు నేను చేసుకోవాలి అంతే కదా. చేసుకుంటానే చేసుకొని చూపిస్తా. హ. మాలతి మాలతి ఆ మాలతి ఎటు పోయినవే? ఆ ఇగరా తలకే వలుగుతందే. గట్లయితే గమ్ము తీసుకొచ్చుకొని అతుక్క పెట్టుకో. గమ్ముతో నతుకు పెట్టానా? సరే గాని కొద్దిగా ఛాయ్ తీసుకురాపోయే. రాత్రి తాగింది చాలలేదా? రాత్రి నేను సాయంత్రం తాగిందే. నేను అడిగింది ఛాయ్ గురించి కాదు, మందు గురించి. రాత్రి తాగింది చాలలేదా అంటన్నా. నీ రాత్రి దాని గురించి ఏం మాట్లాడుతున్నావే? ఛాయ్ తెపోయే. నేను తీసుకురాను ఇయాటి నుంచి, నువ్వే తెచ్చుకోపో. నీతో మొత్తుకునే కంటే నేను పోయి పోసుకొచ్చుకునేది మంచిది. జరుగు. నాకు పోసుకరా అదేంది? అగో, ఛాయ్ మొత్తం అయిపోయింది. ఏందే గిన్నెల ఛాయ్ అనేది లేదు? బర్రెలకి మొత్తం తాగినవేంది? నేను తాగాలంటే మొదలు ఛాయ్ పెట్టాలే కదా. నేను ఇంకా పెట్టలే ఛాయ్. ఛాయ్ చేయక ఏం చేస్తున్నావే? శంసం లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావేంది? పోయి ఛాయ్ పెట్టిపోయే. నేను చెయ్యా, నువ్వే వేసుకోపో. ఏందే నేను ఛాయ్ పెట్టుకోవాలన్నా? నిన్ను పెళ్లి చేసుకోవాలా, ఛాయ్ కూడా నేను వేసుకోవాలనే? మరి నువ్వేం చెప్తావే? నేనేం చెయ్యా. ఈ పని అయిపోయినాక ఇంకో పని చెప్తావు కదా, ఆ పని కూడా నిన్నే వేసుకోమని చెప్తా. అన్ని నన్నే చేయమని చెప్పి నువ్వేం చేస్తావే? నువ్వేం చేయవేంది? నువ్వు ఎప్పుడైతే రాజు అని నన్ను ఒప్పుకుంటావో అప్పుడే ఎత్తా. నీ పేరు మాలతిగానే, రాజాని ఎట్లా ఒప్పుకుంటా? నేను అన్నది మామూలుగా పేరు పెట్టుకున్న రాజు గురించి కాదు, రాజ్యాన్ని పరిపాలించే రాజు గురించి మాట్లాడుతా అన్నా. ఆ రాజు లెక్క నన్ను రాజు అని ఎప్పుడు ఒప్పుకుంటావో గప్పుడే నేను ఛాయ్ పెడతా. దాని గురించా? దాని గురించి అయితే నేను అస్సలు ఒప్పుకోనే. గట్లయితే నేను ఛాయ్ పెట్టా ఏం పెట్టా అన్ని పనులు నువ్వే వేసుకో. చేసుకుంటా నేను. నీతో కాపురం ఏం చేస్తానా? ఛాయ్ పెట్టుకోనా నేను? చూడు నాకు పెట్టుకోరా ఏంది ఛాయ్? పాల ప్యాకెట్ ఏది? అయ్యో ఇప్పుడు చక్కెర వేయాలి. ఇలా అగో 2 డబ్బాలు ఉన్నాయి. ఇలా చక్కెర ఏది, ఉప్పేది చూస్తా. ఇది ఉప్పు అంటే ఈ డబ్బానే చక్కెరి. చక్కెరి చక్కెరి చక్కెరి. ఛాయ్ నువ్వు పెట్టుకుంటే ఏందే? నాకు పెట్టుకోవడం రాదంటున్నాను ఏంది? చూడు ఇంత మంచిగా పెట్టుకున్నావు. తాగు తాగు. కమ్మడి వాసన వస్తుంది. సత్తే. ఏంది చక్కెర వేసిన కదా ఉప్పు పడుతుంది? నువ్వు వేసింది చక్కెర కాదు, ఉప్పే. ఉప్పే
లేదే ఉప్పు వేరే డబ్బులు ఉందే. నువ్వు వేసిన డబ్బాలది కూడా ఉప్పే, చక్కెర నిన్ననే అయిపోయింది. మరి అయిపోయిందని చెప్తే ఏమోనే. ఎందుకు చెప్పాలి? నువ్వేమన్నా నన్ను అడిగినవా? చక్కెర అయిపోయింది కదా అని నువ్వే అర్థం అనుకున్నా. గట్లెట్లా వస్తానే? బట్టలు విండుతుంటే నా నడుము ఉడుము లెక్క అటు ఇటు ఉరికింది. అబ్బా అవి ఎండినాక నువ్వే ఇస్త్రీ చేసుకోవాలి. ఇల్లు కట్టుకున్నోనికి ఇల్లు ఉడుచుడు పెద్ద సుతారం ఆనే చేసుకుంటది ఈ ఇస్త్రీ. చేసుకో, ఎవడద్దన్నాడు? చేత్తా, నువ్వు వద్దన్న ఎత్తా. ఎందుకంటే నేను ఈ లోకానికే రాజును. అవుగాని ఇలా ఏ వారం? మంగళవారం. అందరికీ మంగళవారమే, కానీ మీకు మాత్రం ఆదివారం. ఎందుకంటే ఆదివారం ఆడోళ్ళకు సెలవు కదా. అట్లయితే నువ్వు ఒప్పుకునేదాకా ఈ వారం అంతా నాకు ఆదివారమే. మూడే రోజులు ఫిక్స్ చేసి ఏమైంది? ఏమో గులుగుతాను. సూత్తా అంటే పిండి వారేసిన సంతరపండు లెక్కన కనబడతాను. ఇంటి పనులను చేసేసరికి నా ఒంటిలో సత్తు అంతా పోయిందే. ఇంట్లోకి ఎంత సత్తిపిండి పుక్కినా గానీ ఇక రాదే అది. ఇయాల్టి కేక్ ఇట్లా అంటే ఎట్లా? ఇంట్లో గ్యాస్ అయిపోయింది, బయట కట్టెల పొయ్యి మీద వండాలి. ఏందే నేను కట్టెల పొయ్యి మీద అండాలనా? బుక్ చేస్తానే గ్యాస్ బండ ఇంట్లోకే వస్తుంది. కట్టెల పొయ్యి మీద నేను అయ్యా అండాల. అయ్యో, నీకు ఈ ముచ్చట తెలియదా? ఏ ముచ్చట్నే? దేశాలు కొట్లాడుకుంటానే అట. ఇక గ్యాసులు ఎడికెళ్ళి వస్తాయి, ఈ కాడికెళ్ళి నీకు కట్టెల పొయ్యే దిక్కిగా. ఏంది అన్నలు, ఏంది బాగా ఆలోచిస్తారు? ఏ రాజ్యానికి రాజులైతారు? అరే సుమను, అరే సీను, నాకు పట్ట పగిలే సుక్కలు కనబడతానేరా. అగో గట్టెట్లా కనబడుతున్నారా నీకు? పట్ట పగలే నీకు సుక్కలు కనబడుతున్నాయా? రాత్రి తాగింది దిగలేదారా? అరే నేను దాగింది ఎక్తే కదరా దిగటానికి. అరే సీను, నువ్వేంద్రా పిండేసిన పేస్ట్ డబ్బా లెక్క కట్లయిపోయాను? అరే చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది కానీ నా పెన్ల ఇంటి పనులని అది ఏం చెత్తలేదురా. నేను నాతోనే చేపిస్తాను. అరే భాస్కర్, నన్ను అంటున్నావు గాని నువ్వేంద్రా మిషన్ నుండి బయటకు వచ్చిన చెరుకు కట్టలేక ఈడ్స్గా పీకినావు. అరే సీను, నా పెన్లం కూడా నాతోనే పని చేపిస్తుందిరా, అందుకే ఇట్లా ఎండికిపోయినట్టు అయిపోయినా. అరే సుమన్ గా ఏంద్రేమో బాగా నవ్వుతావు. చెప్పురా, ఎందుకు నవ్వుతాను? ఇగో అన్నలు, నేను కూడా నా పిల్లం బాధితున్నానే. మరి నీ పిల్లలతో మంచిగా ఉంటున్నావు గారా, అది ఎట్లా సాధ్యమైందిరా? అదా అన్న, మీరు ఒక పని చేస్తే మీ పిల్లలతో నా బాధనే ఉండదే. ఏం పని రా? అది అదన్నమాట అన్న. ఇంట్లో పని చేసే పిల్లాన్ని ఎప్పుడు తక్కువ చూడద్దే, అదే కష్టమైన పని. ఇగో
నేను చెప్పినట్టు చేసిరనుకో మీ పిల్లలు మీ మాట వింటారు. మంచి ఐడియా ఇచ్చినవురా సుమాను. మరి అరే భాస్కర్ పారా. సరే వీడు చెప్పినట్టు చేద్దాంపా. పా. ప్రియా ఓ ప్రియా, ఏంటి ఆ గిన్నెల తోముడు అయిపోయిందా? మేము మొగోళ్ళమని ఎగిరెగిరి పడతాం గాని అసలైన రాజులు మీ ఆడోళ్ళే ప్రియా. ఆ? ఆ? మీకున్నట్టు ఓపిక సహనం ఎవ్వరికి ఉండదు ప్రియా. ఆ? నిజమైన రాజులంటే మీ ఆడోళ్ళే ప్రియా. ఆ? ఉమ్. ఎటు పోయినావు? ఇక వంట మొదలు పెడతావా? మాలతి ఆ? నేను ఈ పెంట మొదలు పెట్టుకుంటే మంచుకున్నే ఒప్పుకుంటే మాలతి. మీ ఆడులే రాజులే. మీరు రాజులే కాదే, మీరు హీరోలు, వీరులు, ధీరులు, శూరులే. మాలతి మీరు లేకుంటే మేము చాలా ఇబ్బంది పడతామే. మాకంటే మీరే గొప్పనే. ఈ ఇంటికి రాజులు మీరే.